హైదరాబాద్ చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో బీఆర్ఎస్వి ఆందోళనకు దిగింది. గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అవకతవకలకు రేవంత్ ప్రభుత్వం బాధ్యత వహించాలని బీఆర్ఎస్వి నాయకులు డిమాండ్ చేశారు. అటు నిరసనలో పాల్గొన్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి అబిడ్స్ పిఎస్కు తరలించారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో బీఆర్ఎస్వి ఆందోళనకు దిగింది. గ్రూప్ 1 పరీక్షలో జరిగిన అవకతవకలకు రేవంత్ ప్రభుత్వం బాధ్యత వహించాలని బీఆర్ఎస్వి నాయకులు డిమాండ్ చేశారు. అటు నిరసనలో పాల్గొన్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి అబిడ్స్ పిఎస్కు తరలించారు. వాల్యుయేషన్ లో కూడా చాలా అక్రమాలు చేయడం వల్ల చాలా మంది విద్యార్థులకు నష్టపోయింది. ఇవాళ మొత్తం తెలుగు రాష్ట్రంలో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగే విధంగా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవాళ వివరించడం వల్ల చాలా మంది విద్యార్థులు నష్టపోయారు. కాబట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ గ్రూప్ 1 రద్దు చేసి ప్రెసిడెంట్ కోసం ఇవ్వాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 55 జీవో ఇవ్వడం వల్ల చాలా మంది బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళకు న్యాయం జరిగే విధంగా ఆరోపిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన పోస్టులను అమ్ముకోవడానికి ఇవాళ హైదరాబాద్ చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో బీఆర్ఎస్వి ఆందోళనకు దిగింది. గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అవకతవకలకు రేవంత్ ప్రభుత్వం బాధ్యత వహించాలని బీఆర్ఎస్వి నాయకులు డిమాండ్ చేశారు. అటు నిరసనలో పాల్గొన్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి అబిడ్స్ పిఎస్కు తరలించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అమూల్య, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్వీ నాయకుల నిరసనలు అయితే కొనసాగుతున్నాయి. గ్రూప్ 1 పరీక్షకు సంబంధించినటువంటి అంశాల్లో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఇటు టీజీపీఎస్సీ చైర్మన్ కావచ్చు, టీజీపీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేయాలంటూ కూడా కోరుతా ఉన్నారు. ఏదైతే గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయి, జీవో 29 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా ఇటు పోస్టులన్నీ కూడా అమ్ముకుందని కూడా ఇప్పటికే ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము టీజీపీఎస్సీ కూడా పూర్తి స్థాయిలో ఈ పరీక్షలకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా పారదర్శకత పాటించకపోవడం, పరీక్షల్లో తీవ్రంగా అభ్యర్థులు ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి, కొంతమంది అభ్యర్థులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో పూర్తిగా విచారణ కొనసాగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత 2 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఆందోళన నేపథ్యంలో మొన్న ఏదైతే హైకోర్టు కూడా తీర్పిచ్చింది, నిన్న బీఆర్ఎస్ నాయకులతో పాటు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి
నాయకులంతా కూడా టీజీపీఎస్సీ చైర్మన్ కలిసేందుకు వెళ్లారు. కానీ తాను టీజీపీఎస్సీ కార్యాలయంలో కనిపించలేదు. అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ కూడా వినతి పత్రం అందించారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలి, దిష్టిబొమ్మల దగ్ధం చేయాలంటూ కూడా పిలుపునివ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో కూడా పూర్తిగా ఆ నిరసన కార్యక్రమాలు అయితే కొనసాగి ఇటు చిక్కడపల్లి లైబ్రరీలో కూడా ఇందుకు సంబంధించినటువంటి అంశంలో బీఆర్ఎస్సీ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఆ మిగతా తుంగ బాలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్సీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా చిక్కడపల్లి లైబ్రరీ వద్ద ఆందోళన చేపట్టారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు లాక్కొచ్చి బయటికి తీసుకొని వచ్చి పూర్తిగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపించాయి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీనికి బాధ్యత వహించి ఉన్నటువంటి టీజీపీఎస్ ని ప్రక్షాళన చేయడంతో పాటు చైర్మన్ కూడా రాజీనామా చేయాలి, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించలేదు, మరోసారి పరీక్షలు నిర్వహించాలంటూ కూడా తాను డిమాండ్ చేశారు. అయితే అభ్యర్థులు కూడా ఇప్పటికే పలుమార్లు ప్రిలిమ్స్ పరీక్ష రాసాము, మెయిన్స్ పరీక్ష కూడా ఒకసారి రాసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే 4 సార్లు రాసాము, దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాము. మళ్ళీ చదివి మళ్ళీ రాయాలంటే ఇప్పటికే ఫీజులు తడిసి మోపడవుతున్నాయి. ఆ కోచింగ్ సెంటర్లలో ఫీజులు కూడా పెట్టుకోలేకపోతున్నాం, కనీసం తినడానికి కూడా ఆ తిండి తిప్పలు కూడా ఏర్పడుతుందంటూ కూడా అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ పరీక్షకు సంబంధించినటువంటి గందరగోళం అయితే ఇంకా కొనసాగుతుంది. దీనిపైన టీజీపీఎస్సీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి సమీక్ష కూడా చేపట్టలేదు. దానికి సంబంధించి పూర్తిగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది ఏంటి అనేది మాత్రం మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.